వాయిస్ ప్రాపర్‌గా లేదు నేను. ఆ! ఓకే. సో, మూవీలో కొన్ని పాత సినిమాలు కనిపించాయంటున్నారు. హార్ట్ సీన్స్ కొంచెం ఉందండి. హార్ట్ సీన్ అది సేమ్ అదే ఉంది. మొత్తం స్టోరీ ఏం డిఫరెంట్ లేదు. సెకండ్ హాఫ్ చాలా స్లో చేశారు. అడివిశేష్ అంటేనే ఒక విశేష్ మంచి యాక్చువల్లీ క్యారెక్టర్ అతను. ఈ మూవీలో అసలు వాయిస్ సరిగ్గా లేదు. అసలు సౌండే ప్రాపర్‌గా లేదు అసలు దాంట్లో. సెకండ్ హాఫ్ చాలా స్లో ఉంది. సో దీన్ని చేయడానికి 2.5 ఇయర్స్, 3 ఇయర్స్ పట్టింది. సో వర్కౌట్ లేదండి. అంటే డిసప్పాయింట్ అయ్యారా క్లైమాక్స్? అడివిశేష్ ఏం లేదు. మరి ఫ్యూచర్‌లో ఈ సినిమా మైనస్‌గా ఉంటుందంటారా మరి? కావచ్చు. 100% ఉండొచ్చు. మూవీ ఏం నచ్చింది? అడుగుతాయి పర్లేదు. ఏం నచ్చింది? మ్యూజిక్ బాగుంది అండ్ స్టోరీ బాగుంది. మృణాల్ యాక్టింగ్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. హీరో గురించి ఏం చెప్తారు? మరి చెప్పండి. హీరో యాక్టింగ్ కూడా బాగుంది. సాంగ్స్ ఆ, బాగుంది చాలా బాగుంది. అలా ఏం లేదు. సినిమా హిట్ అంటారా బ్రో? హిట్ సినిమా హిట్. ట్విస్ట్లు అంత బాగున్నాయి. సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా సెట్ చేశారు స్టోరీ. సెకండ్ హాఫ్ అంతా పే ఆఫ్. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం చేంజ్ చేసేది ఉండే. అవునా? ఆ సినిమాలో మీకు ఏది బాగా నచ్చింది? ఫస్ట్ హాఫ్ నచ్చింది. సెకండ్ సెకండ్ హాఫ్ కొంచెం పోయింది. కొంచెం చేంజ్ చేసేది ఉండే సెకండ్ హాఫ్. సో ఇంకా స్టోరీస్ కనిపిస్తూ ఉంటాయి కదా! మరి మీకు Yeah. అంత ఏమీ అనిపించలేదు. కొంచెం అది రొటీన్ అనిపించింది సెకండ్ హాఫ్. కొత్తగా ఏం లేదు. కన్విన్స్ అయ్యారా స్టోరీ సెకండ్ నేను ఎంత కన్విన్స్ గాను. బట్ కాకపోతే ఒక డిసప్పాయింట్మెంట్ తోటి అంటే స్టార్టింగ్ సెకండ్ హాఫ్ నుంచి డిసప్పాయింట్ తోటి చూస్తూనే ఉంటాం సినిమా. కొంచెం డిసప్పాయింటింగ్ గానే ఉంటాయి సీన్స్. విలన్ రోల్ ని కూడా మళ్ళీ సపోర్ట్ చేయడం విలన్ పేరు నాకు తెలీదు. తన యాక్టింగ్ మాత్రం చాలా బాగా అంటే చేసింది. మృణాల్ ఠాకూర్ ఉన్నారు కదా సినిమాలో. అవును. హాయ్ నాన్నలో ఉన్నట్టు కనిపించింది పాపతో. లేదు అట్లా ఏమనిపించలేదు. ఓకే. ఓకే థ్యాంక్ యూ. బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. ఉన్నాయా? ఏం లేదు బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. ఎలా ఉంది మేడం సినిమా? బాగుందండి. మేడం బోర్ రిలాక్స్ ఏమైనా ఉన్నాయా? లేదు స్టోరీ పరంగా ఎట్లా అనిపిస్తుంది? యా స్టోరీ అయితే రూపా సాంగ్ ఎలా ఉంది? వాట్ అబౌట్ మృణాల్ యాజింగ్ హీరో ఎలా అనిపించింది? హీరో పర్ఫార్మెన్స్ కానీ ఓల్డ్ మూవీస్ కి ఎంత గమనించారు? బట్ క్రైమ్ థ్రిల్లర్స్ తో పోలిస్తే ఇది ఒక లవ్ స్టోరీ. చాలా మంది కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు మూవీ వల్ల. మరి బాగా లవ్ స్టోరీ కదా. క్రైమ్ థ్రిల్లర్ ఏంటంటే చాలా బాగుంటది. లవ్ స్టోరీ ఏంటంటే మనకు అర్థం కాదు. అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం చేసిన క్రైమ్ ఇది లవ్ స్టోరీ కాబట్టి ఇంకపోవచ్చు. బట్ బీజిఎం మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ సాంగ్స్ డైరెక్టర్ గురించి తెలిస్తే కదా సాంగ్స్ ఎలా అనిపించింది? ఓవరాల్ గా 5 ఆఫ్ రేటింగ్. 3.5 ఆ హిట్ రేట్ లోనే ఉంటుందా ఈ సినిమా? ఇది లవ్ స్టోరీ కదా, చాలా డిఫరెంట్ ఉంది. బాగుంది. అంటే ట్విస్ట్ ఏం లేకుండా కూల్ గా పోయింది మూవీ. లాస్ట్ చాలా బాగుంది మూవీ. కాంబినేషన్ ఎలా ఉంది? చాలా బాగుంది. మృణాల్ గారి performance. మాది ఎప్పుడు బాగుంటుంది. సినిమా చూసారా? ఎలా ఉంది? బాగుంది. కానీ బోర్ కానీ ల్యాక్స్ కానీ ఏమైనా ఉన్నాయా? లేదు బాగుంది. సస్పెన్స్ కూడా సెకండ్ హాఫ్ లో వచ్చినాయి. సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది? బాగుంది. ఇట్స్ నైస్. ఏం టైం చూడొచ్చు ఈ మూవీ? ఒక 1-2 times చూడొచ్చు. సారీ నేను బిజీగా. నైస్ మూవీ బాగుంది. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. సస్పెన్స్ ఉంది. నైస్ స్టోరీ. అడ్విషియస్ మూవీస్ అంటే బిఫోర్ మూవీస్ ఎట్లా ఉంటుంది? ట్విస్ట్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ అంత కొత్తగా లేదని అనిపిస్తుంది. లేదు అడ్విషియస్ మూవీస్ ఎప్పుడు సస్పెన్స్ ఆ జానర్ లోనే నడుస్తుంది. అంటే ప్యూర్ లవ్ స్టోరీ. లేదు ప్యూర్ లవ్ స్టోరీ ఏం కాదు. కొంచెం ఒక ఇంతకు ముందు ప్రీవియస్ తీసిన సిమిలర్ సినిమాలా అనిపించింది కొంచెం. బట్ దెన్ ఇట్ వాస్ నైస్. మృణాల్ క్యారెక్టర్ ఎలా బాగుంది. ఇట్ వాస్ అన్ ఎంగేజింగ్ మూవీ. ఎక్కడ బోర్ కొట్టలేదు. బట్ దెన్ లాస్ట్ లో కొంచెం లాగ్ అనిపించింది. బట్ దెన్ ఇట్ వాస్ నైస్. మ్యూజిక్ అది బాగుందా? మ్యూజిక్ కూడా బాగుంది. చెప్పండి సార్. వేరే లెవెల్లో ఉంది. మూవీ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎక్కడ బోర్ కొట్టలేదు. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ హైలైట్స్ అండి. ఫస్ట్ హాఫ్ వదిలే. ప్యూర్ లవ్ స్టోరీ. ప్యూర్ లవ్ కొత్తగా స్టోరీ ట్రై చేయండి. లవ్ స్టోరీ. యాక్చువల్లీ ఇట్స్ నైస్ లవ్ స్టోరీ. మృణాల్ పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. వాట్ అబౌట్ అంటే యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉన్నాయి సెకండ్ అవునవును అంటే ఉన్నాయి ఇంకా, కానీ అంత లవ్ కోసం. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? బాగుంది. క్లైమాక్స్ యాక్సెప్ట్ చేస్తారా? క్లైమాక్స్ యా ఇట్స్ సూపర్. యాక్సెప్ట్ చేస్తారా? yes సో మీకు అడ్విషియస్ మ్యూజిక్ ఏది బాగా నచ్చింది? అంటే దాంతో కంపేర్ చేస్తే చాలండి. సినిమాలో మూవీ చాలా బాగుంది. వన్ టైం వాచ్.
లాస్ట్ క్లైమాక్స్ ఇంటర్వెల్ సీన్స్ బాగున్నాయి. అండ్ మోర్ ఆఫ్ యాక్షన్ లేకపోతే లవ్ ఎక్కువ లవ్ థ్రిల్లర్ మూవీ ఇది. సో అడ్విశేష్ యాక్టింగ్ కానీ లైక్ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి మృణాల్ ఠాకూర్ తో. ప్రీవియస్ ఫిల్మ్స్ తో కంపేర్ చేస్తే అడవి చేసి ఇది కొంచెం ఇది వర్కౌట్ ఫస్ట్ టైం తను లవ్ యాక్షన్ మూవీ చేయడం కాబట్టి గుడ్ అటెంప్ట్ అంటాను. ఓకే ఓవరాల్ గా అంటే బానే ఉంది. యా బానే ఉంది. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ చాలా బాగుంది. సో క్లైమాక్స్ లాస్ట్ 25 minutes చాలా బాగుంటది. ఉదయ కాలేజ్ లేదు అలా ఏమి ఉండదు. అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు క్లైమాక్స్. చేస్తారు, కొంచెం టైం పడుతుంది కానీ క్లైమాక్స్ కొత్తగా ఉంది, కొంచెం డిఫరెంట్ గా. అన్ని లవ్ స్టోరీస్ ఉండేటట్టు ఏం లేదు. అడిషేష్ కెరీర్ లో మంచి సినిమా అనుకోవచ్చు. యా మంచి లవ్ యాక్షన్ మూవీ అంటే ఇలాంటివి చేయొచ్చు తను. మృణాల్ పెర్ఫార్మెన్స్ ఎట్లా అండి? మృణాల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటాను, బాగుంది. మూవీ బాగుందండి. ల్యాక్ ఉన్నాయా? ఏం లేదండి, అసలు మూవీ అంతా చాలా బాగుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చు. అందరు ఎక్సలెంట్ గా చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? అల్టిమేట్ ఉంది. ఆల్ ఆస్పెక్ట్స్ గుడ్. బెస్ట్ పార్ట్ మీకు ఏది అనిపించింది మూవీలో? బెస్ట్ పార్ట్ అంటే హీరో హీరోయిన్. ఎవ్రీ సీన్ ఇస్ ఎక్సలెంట్. సెకండ్ పార్ట్ ఏమైనా ఉందా మూవీ? సెకండ్ పార్ట్ ఏమో లేదండి. లేదు ఒకటే. Hmm. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.